అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 10% డీఏడీఆర్ అరియర్స్ చెల్లింపుల తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో నిరంతర సేవలందిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు దశాబ్దాల పాటు తమ శ్రమను ధారపోసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్లందరికీ సంబంధించి వారి ఆర్థిక స్థితిగతులపై నేరుగా ప్రభావం చూపే కరువు భత్యం డీఏ మరియు కరువు ఉపశమనం డీఆర్ బకాయిల అంశం పైన ఒక అత్యంత కీలకమైన మరియు లోతైన తాజా సమాచారం ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఈ డీఏ మరియు డీఆర్ బకాయిల విషయం అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. అది వారి కుటుంబాల దైనందిన జీవితాలను నడిపించే ఒక ముఖ్యమైన ఆర్థిక వనరుగా మారింది. ముఖ్యంగా జనవరి 2024 సంవత్సరం నుండి అధికారికంగా అమల్లోకి వచ్చినటువంటి 3.64% డీఏ పెంపుదల కారణంగా గత 6 నెలలకు పైగా కాలానికి సంబంధించి పాత బకాయిలు, అరియర్స్ ఇప్పుడు ఒక పెద్ద మొత్తంగా అయితే పేరుకొనిపోయాయి. ఈ బకాయిలు అంటే ఉద్యోగికి ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీ సొమ్మనేది ఇది సాధారణంగా ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక వ్యవస్థలో ఒక వెన్నెముక వంటి పాత్రను పోషిస్తుంది. సకాలంలో అందాల్సిన ఈ నిధులు ఉద్యోగి యొక్క కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా వారి వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికకు ఒక భరోసానైతే కల్పిస్తాయి. ఒక సగటు ప్రభుత్వ ఉద్యోగి తన జీవన ప్రయాణంలో ఎదురయ్యే అనేక రకాల బాధ్యతలను నెరవేర్చుకోవడానికి ఇటువంటి బకాయిల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో పిల్లల పాఠశాలల మరియు కళాశాల ఫీజు చెల్లింపులకు, ఆకస్మికంగా వచ్చే ఆరోగ్య సమస్యలకు, ఖర్చులకు సంబంధించి గతంలో తీసుకున్న గృహ రుణాలు లేదా వ్యక్తిగత రుణాల ఈఎంఐల చెల్లింపులకు మరియు ఇంటి నెలవారీ నిర్వహణ ఖర్చులకు ఈ బకాయిల సొమ్ము అత్యంత ఆవశ్యకం అవుతుంది. అయితే రాష్ట్రంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను మరియు ఖజానాపై పడే భారాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ మొత్తం బకాయిలను ఒకేసారి నగదు రూపంలో చెల్లించకుండా వాటిని విడతల వారీగా చెల్లించాలని ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రభుత్వానికి పరిపాలనా పరంగా వెసులుబాటును కల్పించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఉద్యోగుల ఆర్థిక లెక్కలను తలక్రిందులు చేసింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారంగా మొత్తం అరియర్స్ మొత్తంలో కూడా కేవలం 10% నిధులను మాత్రమే ఏప్రిల్ 2024 నాటికి చెల్లించాలని నిర్ణయించింది. ఆ మేరకు నిధులు విడుదల చేసింది. ఇక మిగిలిన 90% భారీ మొత్తాన్ని 3 సమాన వాయిదాల్లో అంటే ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027 మాసాల్లో చెల్లించాలని ఒక కాలక్రమ పట్టికను ప్రకటించింది. ఇది పరిపాలనా పరంగా ఒక క్రమపద్ధతిలాగా అనిపించినప్పటికీ గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం చాలామంది ఉద్యోగులు ఈ సుదీర్ఘ నిరీక్షణలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనేది కాదనలేని వాస్తవము. సో, ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే, ఏప్రిల్ నెలలో అందరికీ చేరవలసిన ఆ 10% బకాయి సొమ్ము కూడా అందరికీ ఒకేసారి సకాలంలో జమ కాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థ అయినటువంటి సీఎఫ్ఎంఎస్ సిస్టమ్‌లో పెండింగ్ బిల్లులు అత్యంత ఆలస్యంగా ప్రాసెస్ కావడం వల్ల ఈ జాప్యం అనేది జరుగుతుంది. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డీడీఓ స్థాయిలో ఉన్న సాంకేతిక సమస్యలు, మరికొన్ని చోట్ల ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్‌లో వివరాలు మార్పు లేదా ఆధార్ లింకింగ్ లోపాలు ఉంటే ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్ల వేలాది మంది ఉద్యోగుల ఖాతాల్లో ఇంకా ఒక్క రూపాయి కూడా పడలేదు. దీనివల్ల ప్రభుత్వం నగదు జమ చేసిందని అధికారికంగా వార్తలొస్తున్నప్పటికీ తమ ఖాతాల్లో డబ్బులు చూడని ఉద్యోగులలో ఒక రకమైనటువంటి అనిశ్చితి మరియు తీవ్ర అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా ఉద్యోగులు ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గృహ అవసరాల ఖర్చులు, పెరిగిన విద్యుత్ బిల్లులు, పిల్లల విద్యా సంస్థల భారీ ఫీజులు మరియు ఊహించని వైద్య ఖర్చులు అన్నీ కలిపి మధ్యతరగతి ఉద్యోగికి పెను భారంగా అయితే మారాయి. ఇలాంటి క్లిష్టపు సమయంలో సకాలంలో రావాల్సిన బకాయిలు నెలల తరబడి ఆలస్యం అవ్వటం వల్ల చాలామంది ఉద్యోగులు తమ యొక్క అవసరాల కోసం బయట వ్యక్తుల దగ్గరనో లేదా బ్యాంకుల వద్దనో వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరి దీనివల్ల వారు ఒక అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
ఈ తీవ్రతను గుర్తించిన పలు ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. వెంటనే సాంకేతిక సమస్యలను పరిష్కరించి పెండింగ్ బకాయిలను వేగంగా చెల్లించాలనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక మన సమాజంలో అత్యంత గౌరవనీయులైనటువంటి పెన్షనర్ల పరిస్థితి అయితే ఇంకా సున్నితంగా మరియు ఆవేదన భరితంగా ఉంది. పదవీ విరమణ తర్వాత వారి ఆదాయం స్థిరంగా ఉండటం వల్ల కరువు ఉపశమనం బకాయిలు ఆలస్యం అవ్వటం వారిపై నేరుగా మరియు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. వృద్ధాప్యంలో సహజంగానే పెరిగే ఆరోగ్య ఖర్చులు, మందుల బిల్లులు మరియు ఇతర శారీరక అవసరాల దృష్ట్యా ఈ యొక్క డబ్బు వారికి అత్యవసర సమయంలో ఒక సంజీవనిలాగా పనిచేస్తుంది. అందుకే ఈ బిల్లులు ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా ప్రభుత్వం ప్రకటించిన తేదీల ప్రకారం ఖచ్చితంగా అందాలని వారు ఆశతో నిరీక్షిస్తూ ఉన్నారు. మొత్తం మీద విశ్లేషించి చూస్తే ఏప్రిల్ 2026లో 10% డీఆర్ బకాయిలు జమ చేయడం అనేది ఒక మంచి ప్రారంభం మాత్రమే, కానీ అది కూడా అర్హులైన అందరికీ పూర్తి స్థాయిలో అందకపోవడంలో ఒక లోపంగా కనిపిస్తోంది. సో, మిగిలిన 90% నిధులు కూడా మరో 2 ఏళ్ల తర్వాత అందుతాయని ప్రభుత్వం చెప్పడం వల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఒక రకమైన ఆందోళన నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ గందరగోళ పరిస్థితి తరచుగా చక్కబడితేనే మరింత ప్రభుత్వం తన చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేస్తుందని లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు కొంతవరకు స్థిరపడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఆవేదనను గుర్తిస్తుంది అనైతే ఆశిద్దాము.